ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖకు చెందిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో రోజువారీ వ్యర్థాల నిర్వహణ కోసం 107 మున్సిపాలిటీల్లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇక వివరాలు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 7 గంటలకు ఆల్ ఇండియా రేడియో జాతీయ నెట్వర్క్లలో రాష్ట్రపతి ప్రసంగం ప్రసారం కానుంది. దూరదర్శన్ ఛానళ్లలో ముందుగా హిందీలో, ఆ తర్వాత ఆంగ్లంలో ప్రసారం చేస్తారు. ఆల్ ఇండియా రేడియో ప్రాంతీయ నెట్వర్క్లలో రాత్రి 9:30 ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఇదిలా ఉండగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర ఫలాలను అందించిన మహనీయులైన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన రోజే స్వాతంత్ర దినోత్సవమని గవర్నర్ పేర్కొన్నారు. సత్యం, అహింస, శాంతి, ఐక్యత, సోదరభావం వంటి ఉన్నత ఆదర్శాలకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖకు సుమారు 40 కోట్ల రూపాయలతో సమకూర్చిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి వి. అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందులో 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 బహుళ ప్రయోజన అగ్నిమాపక వాహనాలు ఉన్నాయని, గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధునాతన అగ్నిమాపక వాహనాలు, భారీ అగ్ని ప్రమాదాల్లో నిరంతర నీటి సరఫరా కోసం వాటర్ బ్రౌజర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని అధికారులు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలో నిర్వహించిన తిరంగా ర్యాలీని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. విజయనగరం కోట దగ్గర నుంచి ఘంటస్తంభం వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీలో పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని తెలిపారు. వారి స్ఫూర్తిని తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని మంత్రి తెలియజేస్తూ, మన స్వాతంత్ర దినోత్సవం 79 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 80వ స్వాతంత్ర దినోత్సవం రేపు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం మన దేశానికి ఎలా వచ్చింది, మన పూర్వీకులు దానికోసం ఎంత కష్టపడ్డారు, ఎంత ఇబ్బంది పడి, ఎంత బ్రిటిష్ పరిపాలనని వెళ్ళగొట్టడానికి ఎంతో మంది నాయకుల తాలూకు త్యాగాలు ఒకసారి మన భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ అది వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగం. మరి అలాంటి త్యాగాన్ని మనం ఖచ్చితంగా మనందరం కూడా భావితరాలకు అందించాలి. రాష్ట్రంలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న 7,000 టన్నుల వ్యర్థాల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పాత వ్యర్థాల శుద్ధి కర్మాగారాన్ని మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 85 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, మిగిలిన 70 లక్షల టన్నుల చెత్తను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. రోజువారీ వ్యర్థాల నిర్వహణ కోసం రాష్ట్రంలోని 107 మున్సిపాలిటీలో తాజా వ్యర్థాల ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, సెప్టెంబర్ నెలాఖరులోగా వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. మచిలీపట్నం ఓడరేవు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో పోర్టు నిర్మాణ పనులను అధికారుల బృందంతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2027 మార్చి, జూన్ మధ్య పోర్టును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, దీనికి అనుసంధానంగా రైల్వే, రోడ్డు అనుసంధాన పనులు జరుగుతున్నాయని చెప్పారు. పోర్టు ఆధారిత పరిశ్రమలతో మచిలీపట్నం పరిసర ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలియజేస్తూ, పోర్ట్ నిర్మాణానికి చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇది శతాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ గతంలో శాతవాహనులు, అంతకుముందు పల్లవ రాజులు, చోళ రాజులు కూడా ఈ పోర్ట్ నుంచి వాళ్ళు యాక్టివిటీస్ చేశారని, తర్వాత డచ్, పోర్చుగీస్, బ్రిటిష్ వాళ్ళు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడే ప్రారంభించారని కూడా చరిత్ర ఉంది. అలాంటి ఈ పోర్ట్ ని స్వతంత్రం వచ్చిన తర్వాత కొంత నిర్లక్ష్యం కాబడి, తర్వాత వచ్చినటువంటి కొన్ని తుఫాన్ల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏదైనా కానీ మార్చి లోపు ఈ పోర్టు ప్రారంభించుకునేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ విధంగా మేము కృషి చేస్తాం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
స్వయం సహాయక సంఘాల మహిళలను ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్దీకరణ PMFME పథకాన్ని శ్రీనిధి రుణ సహకార సమైక్యతో అనుసంధానిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. దీని ద్వారా అర్హత కలిగిన మహిళలు శ్రీనిధి రుణంతో 3 లక్షల రూపాయల వ్యయంతో ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. మహిళలకు రుణం అందించడమే కాకుండా వారి వ్యాపారం విజయవంతమయ్యే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపడంతో పాటు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ రేపు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా లాస్ట్ 5 డేస్ నుంచి కూడా అనేక కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ ఆశయాలు గుర్తుపెట్టుకునేలాగా ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్లాంట్ నాటాలని చెప్పేసి మనం జిల్లా వ్యాప్తంగా దీన్ని టేకప్ చేశాము. ప్రతి మండలంలోని ప్రతి విలేజ్లో కూడా ప్లాంటేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. రాష్ట్రంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రాష్ట్రంలోని 158 గ్రామాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 446 కోట్ల 57 లక్షల రూపాయలు మంజూరు చేసిందని సామాజిక మాధ్యమం X వేదికగా వెల్లడించారు. ఈ నిధులను రోడ్ల నిర్మాణానికి, రహదారుల నిర్వహణకు వినియోగించనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా 158 గ్రామాల్లో 165 రోడ్లు, 19 వంతెనలు నిర్మించనున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పురంధేశ్వరి పేర్కొన్నారు. నేతన్న సేవలో పథకం కింద అర్హులైన చేనేత కార్మికులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల కొందరి ఖాతాల్లో నగదు జమ కాలేదని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే పలువురు చేనేత కార్మికుల ఖాతాల్లో 25,000 రూపాయల చొప్పున సాయం జమ చేసినట్లు చెప్పారు. ఇటీవల వచ్చిన కొత్త దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, అర్హులైన వారికి ఈ నెల 20వ తేదీలోగా ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు సొరంగాలలో పర్యటించారు. ఈ సందర్భంగా TBM యంత్రాల వెలికితీత, లైనింగ్ పనులను అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. మిగిలిన పనులను మరో వారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలలోనే జంట సొరంగాల ద్వారా నల్లమల్ల సాగర్కు కృష్ణా జలాలను విడుదల చేస్తామని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖకు చెందిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో రోజువారీ వ్యర్థాల నిర్వహణ కోసం 107 మున్సిపాలిటీల్లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.